హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటానండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయటం అండ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటి అంటే వీకెండ్ నేను చేసిన పనులన్నీ కంపైల్ చేసి అయితే చేశానండి. సో ఫస్ట్ సాటర్డే రోజు పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వచ్చి చేంజ్ చేసుకొని ఇంట్లో పనిలోకి అయితే స్టార్ట్ అయ్యాను. సో ఇవాళ మా హౌస్ హెల్ప్ అయితే రాదండి. తను ముందే చెప్పేసింది. అది ఒక అడ్వాంటేజ్. ముందు చెప్తే ఏంటంటే మనం మెంటలీ కొంచెం ప్రిపేర్ అయిపోయి ఉంటాం కదా. సో నైటే నేను డిషెస్ అన్నీ చేసేసుకున్నాను. అండ్ ఓన్లీ ఇల్లు చిమ్ముకోవటం, మాప్ చేసుకోవటం అది పొద్దున చేసుకుంటాను. అండ్ ఒక్కరోజే రానప్పుడు నేను మాపింగ్ అయితే ఓపిక ఉంటే చేస్తానండి, లేకపోతే ఓన్లీ దేవుడి గది వరకు క్లీన్ చేసుకుంటాను. కానీ ఇవాళ ఏమైంది అంటే ఇంట్లో మా వారు ఉన్నారు, మా అమ్మాయి ఉంది సాటర్డే. సో వీ హ్యాడ్ అవర్ ఓన్ ప్లాన్స్ టు గో అవుట్ అనమాట. అందుకని నేను పైనే పనులన్నీ చేసేసుకున్నాను. అంటే ఇల్లు చిమ్మేశాను. అండ్ నేను నిన్న దోశకనేసి పప్పులన్నీ నానపెట్టుకున్నాను. సో అది కూడా వేసుకోవాలి. సో వెట్ గ్రైండర్ తీసాను. ఈ మధ్య ఈ గోధుమ రవ్వ దోశలు చేస్తున్న దగ్గర నుంచి అసలు వెట్ గ్రైండర్తో పనే లేనట్టుందండి. కానీ ఇవాళ తీసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిల్లెట్ దోశ అయితే వేస్తున్నాను. అండ్ మిల్లెట్ దోశల్లో నా ప్రపోర్షన్ ఏంటి అనేసి అడుగుతున్నారండి. 1 కప్ మినపప్పుకి నేను 2 గ్లాసెస్ ఆఫ్ మిల్లెట్స్ వేస్తున్నాను. మిల్లెట్స్ ఏదైనా వేసుకోండి, మీరు ఫాక్స్టైల్ మిల్లెట్ కానీ ఏదైనా వేసుకోండి. అండ్ కొత్త వాళ్ళైతే అసలు రావు లేదా టేస్ట్ మాకు నచ్చదు అన్నప్పుడు 1 గ్లాస్ ఆఫ్ రైస్ వేసుకోండి. అండ్ మామూలు మనం అటుకులు కానీ మెంతులు కానీ వేసుకుంటాం కదా, అవి వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా వస్తుంది దోశ. సో పిండి వేసేసుకొని ఈ కంటైనర్లో స్టోర్ చేసుకున్నానండి. అండ్ ఈ కంటైనర్ మొత్తం క్లీన్ చేసేసి స్టోర్ చేసుకుంటే ఏంటంటే ఆ ఎండిపోయిన పిండి మనకి ఫ్రిడ్జ్లో పడకుండా ఉంటుంది. అండ్ ఈ కంటైనర్ లింక్ కూడా అడుగుతున్నారండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇది పని అయిపోయినాక ఈ వెట్ గ్రైండర్ మొత్తం ఒక్కసారి వెట్ వైప్ లాగా మొత్తం తడి క్లాత్తో క్లీన్ చేసేసి ఎండకు పెట్టేశానండి. ఎందుకంటే మనకి వాటర్ మార్క్స్ ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా. సో అప్పుడప్పుడు క్లీన్ చేసి అయితే పెడతాను. డ్రై అయినాక అప్పుడు లోపల పెట్టుకుంటాను. ఆల్సో వీకెండ్ కావడంతో కొంచెం డోర్ మ్యాట్స్ కూడా వేసుకున్నాను మెషిన్లో. ఇవన్నీ గబా చేస్తున్నానండి. మా వారు నాకు కిచెన్లో లంచ్ నేను ప్రిపేర్ చేసేస్తానన్నారు. సో ఈ పనులన్నీ నాకు చేసుకోవటం చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం హెల్పింగ్ హ్యాండ్ ఉంటే ఎంత పనైనా చేసుకోగలుగుతామండి. ఎందుకంటే సైకలాజికలీ వీ విల్ బీ ఫ్రీ అనమాట, మనకెవరో హెల్ప్ చేస్తారు అని. అదే అన్ని పనులు మనమే చేసుకోవాలి అనేసరికి కొంచెం విరక్తి అయితే వస్తుంది పని చేసి. సో ఇంట్లో ఎవరైనా మీరు హెల్ప్ చేయగలిగితే ప్లీజ్ లేడీ ఆఫ్ ద హౌస్కి కొంచెం హెల్ప్ చేయండి. షీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ ఆల్ ద వర్క్ ఫర్ యూ. అండ్ ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఇవాళ ఇంటి దగ్గర ఒక మాల్ ఉంటుందండి. ఆ మాల్లో ఏంటంటే రోబోటిక్ ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. మేము అనుకున్నది వేరు, అక్కడ ఉన్నది వేరు యాక్చువల్లీ. అండ్ దిస్ ఈజ్ అ రోబో. ఇది అసలు ఫుల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట అండి ఆ మాల్లో. పిల్లలైతే దీనికోసమే వచ్చినట్టు ఉన్నారు. అండ్ ఒక గేమ్ జోన్ లాగా క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ గేమ్ జోన్లోకి ఎంటర్ అవ్వటానికి టికెట్ అయితే 400 ఎంతో చెప్పారండి. ఓన్లీ 3 గేమ్సే ఉన్నాయి రోబోటిక్స్. ఎవ్రీథింగ్ ఈజ్ రోబోటిక్ అనమాట. వీళ్ళు బ్యాచ్ ఆఫ్ 4 or 5 ఇంజనీర్స్ 15 years బ్యాక్ స్టార్ట్ చేశారంట టెక్నాలజీ మీద వర్క్ చేయటం. అండ్ నౌ దే వాంట్ టు ప్రమోట్ రోబోటిక్స్. అండ్ ఆ గేమింగ్ సెగ్మెంట్లో వీళ్ళు రోబోట్స్ రిలేటెడ్ స్టఫ్ తీసుకొచ్చారు. నాకు వింటూ ఉంటే వీళ్ళతో మాట్లాడటం చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందండి. నాకు టెక్నాలజీ ఐఎమ్ నాట్ దాట్ టెక్ సావీ, బట్ దెన్ నాకు వాళ్ళ స్ట్రగుల్ అవన్నీ నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నేను మా వారు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఎన్ని ఇన్నోవేషన్స్ వస్తున్నాయి కదా మన కంట్రీలో అనిపించింది. అండ్ వీళ్ళు దే కండక్ట్ కార్పొరేట్ ఈవెంట్స్, టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్లో కూడా వీళ్ళు డ్రోన్స్ క్రియేట్ చేయటము అండ్ ఈ రోబోట్స్ని క్రియేట్ చేయటము, ఈ గేమింగ్తో టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ చేయటము ఇట్లాంటివి చేస్తారంట. వినటానికైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ మా అమ్మాయి అయితే లోపలికి వెళ్ళి షీ వాస్ ప్లేయింగ్ విత్ ఈ గేమ్స్ అన్నీ తను ట్రై చేసింది.
షీఈస్ నాట్ రియలీ టెక్ సావీ, అంత గేమింగ్ పిచ్చి లేదు శ్లోకాకి. బట్ దెన్ ఎందుకో షీ గాట్ ఎక్సైటెడ్ అనమాట. సో షీ వాస్ ట్రయింగ్ ఆల్ దీస్ గేమ్స్. యాక్చువల్లీ వాళ్ళ మాల్కి ఎందుకు వెళ్ళాము అంటే కొంచెం కొన్ని నాకు వెరీ ఇంపార్టెంట్ అని కాదు, కానీ చిన్న చిన్న వస్తువులు ఉన్నాయండి కొనుక్కోవాల్సినవి, లైక్ ట్రౌజర్స్, కొంచెం ఫేస్ వాష్, అవన్నీ చిన్న షాపింగ్ చేసేసుకొని కాసేపు ఫ్యామిలీ టైం అన్నది స్పెండ్ చేయటానికి అనేసి అయితే వెళ్ళాము. అండ్ మా అమ్మాయికి క్లాస్ టెస్ట్ ఆర్ వాట్ ఎవర్ అది కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి తనైతే ఫుల్ రిలీఫ్లో ఉందన్నమాట. సో షీ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. అండ్ ఇంకా మాల్కి వెళ్ళాము అంటే నాకు అస్సలు నచ్చని షాప్ ఏంటి అంటే స్టార్ బక్స్ అండి. వెళ్ళాము అంటే 2000 3000 అక్కడ ఉడాయించేసైతే వస్తాము జస్ట్ కాఫీ తాగటానికి. నాకు అస్సలు నచ్చదు, కానీ పిల్లలు కొన్నిసార్లు పేచీలు అయితే పెడుతూ ఉంటారు. అండ్ ప్రతిసారి రెస్ట్రిక్ట్ అయితే చేయలేం కదా. మెల్లిగా వాళ్ళకి వాల్యూ ఆఫ్ మనీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడి నుంచి సండే వ్లాగ్ అండి. ఇంకా సాటర్డే ఇంటికి వచ్చినాక నేను పెద్దగా ఏం పని చేయలేదు. సో వీఆర్ జస్ట్ బింజ్ వాచింగ్ అనమాట. పాతాళలోక్ అని అమెజాన్లో ఒక సిరీస్ వచ్చిందండి. దాని ఫస్ట్ పార్ట్ నేను చూశాను 3 years బ్యాక్ ఎప్పుడో. అండ్ ఇప్పుడు అది సెకండ్ సీజన్ వచ్చింది. సో అది వీకెండ్ మొత్తం బింజ్ వాచింగ్ చేశాము నేను మా వారు. అది కొన్ని ప్లేసెస్లో మరీ చాలా వాయిలెంట్గా ఉంటుంది, కానీ అదర్వైజ్ వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చుతుంది. ఐ ఎస్పెషలీ వాచ్ ఇట్ ఫర్ దట్ మెయిన్ యాక్టర్. ఆయన పేరేంటో నాకైతే తెలియదు, కానీ ఐ జస్ట్ లవ్ హిజ్ యాక్టింగ్. అండ్ సండే మార్నింగ్ లేచి మా వారు కూడా లేచారండి. నేను పూజ చేసుకునేసరికి హీ వాజ్ అప్. సో ఇద్దరికి కాఫీ కలిపేసి నేను మా వారు చిన్న వాక్కి వెళ్ళి వెజ్జీస్ అన్నీ కొనుక్కొచ్చుకున్నాము. సండే అంటేనే ఈ దుకాణం పెట్టుకోవాల్సి వస్తుందండి ఈ మధ్య. అంటే జనరలీ నేను సండే రోజే తెచ్చుకుందాము అని ప్లానింగ్ అయితే ఉండదు. బట్ దెన్ అనుకోకుండా ఇద్దరం వాక్కి వెళ్తాం కదా, అప్పుడే ఫ్రెష్గా వెజ్జీస్ వస్తాయి, అప్పుడు తెచ్చేసుకుంటాను. అండ్ ఆల్సో ఇవాళ ఏంటంటే ధనియాలు కొంచెం ఒకలాగా అయిపోతుందండి. ఇట్స్ నాట్ ఫ్రెష్ అనమాట. అందుకనే ఒకసారి పురుగుందేమో నీట్గా చెక్ చేసుకుంటున్నాను. పురుగు ఏమీ లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక కొంచెం ఎండకి ఎత్తి పెట్టుకున్నాను. బాగా సన్ డ్రై అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కదా అనేసి. అండ్ అలాగే పెసరపప్పు కూడా అట్లాగే ఉందండి. సో అన్నీ ఇంకా ఎండ బాగా వచ్చిందనమాట మధ్యాహ్నం. సో ఈ రెండు కొంచెం సన్ డ్రైయింగ్కి పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ బాటిల్లో రీఫిల్ చేసేటప్పుడు కూడా ఒకసారి చెక్ చేసుకున్నాను ఏమైనా పురుగు ఉందేమో అని. పూణేలో మాత్రం ఇది పెద్ద హెడేక్ లాగా ఉందండి నాకు. వెరీ అంటే ఏదైనా తొందరగా పురుగు పట్టేస్తుంది, బూజు పట్టేస్తుంది, భలే న్యూసెన్స్ అండి. సో ఎప్పటికప్పుడు ప్రతిదీ క్లీన్ చేసుకోవాలి. నేను అసలు ఎక్కువ క్వాంటిటీ తెప్పించుకోను. బట్ దెన్ ఆ 1 kilo కూడా నేను ప్యాకెట్లో కొంచెం ఉంచి కంటైనర్లో ఫిల్ చేసినాక ఆ ప్యాకెట్లో కూడా పురుగు అట్లా వచ్చేస్తుంది. సో అవన్నీ అయితే సన్ డ్రైయింగ్కి పెట్టేసుకున్నానండి. అండ్ ఇంకా కూరగాయలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లవర్స్ అయితే చూశాను, ఫ్రెష్గా వచ్చినాయి అన్నాడు, కానీ కొంచెం వడలిపోయినట్టు ఉన్నాయి. అందుకని వాటర్లో కొంచెం వెనిగర్ వేసేసి పెట్టాము అంటే ఈ ఫ్లవర్స్ మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. నాకు లిల్లీస్ వచ్చిన సీజన్లో మాత్రం ఫ్లవర్స్ చాలా బాగుంటాయండి. ఇక్కడ పూణేలో అదొకటి అడ్వాంటేజ్. సంపెంగలు వస్తాయి, లిల్లీస్ వస్తాయి, అండ్ ఆల్ ద అదర్ ఫ్లవర్స్ చాలా బాగా వస్తాయండి. సో ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అంటే మా లొకాలిటీ దాటి వెళ్ళినప్పుడే సంపెంగలు మాత్రం కనిపిస్తూ ఉంటాయి, కానీ కనిపించినప్పుడు మాత్రం తెచ్చేసుకుంటాను. లక్కీగా లిల్లీస్ అయితే మా సొసైటీలోనే అమ్ముతారండి. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. పక్కనే ఉంటుంది వెజిటబుల్ షాప్ పక్కనే, అక్కడికి వెళ్ళి లిల్లీస్ తెచ్చుకున్నాను. అండ్ ఇంకా ఈ వెజిటబుల్ దుకాణం ఏదైతే ఉందో దీన్ని ఇప్పుడు సార్ట్అవుట్ చేయాలి. సో అన్నీ ముందు కొంచెం పేపర్ మీద స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మాయిశ్చర్ అన్నది కొంచెం డ్రై అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కాబట్టి కొంచెం ప్రాపర్గా సేవ్ చేసుకున్నాము అంటే వెజ్జీస్ కానీ, గ్రీన్ లీఫీ వెజ్జీస్ కానీ అవి ఫ్రెష్గా చాలా రోజులు ఉంటాయండి, లేకపోతే ఎండకి వడలిపోయినట్టు అయిపోతుంది. సో 1/2 hour ఇవన్నీ ఆరబెట్టేసుకున్నాను. కొంచెం పాలకూర, ఎస్పెషలీ కొరియండరు ఎక్కువ వడలిపోయినట్టు అయిపోతుంది కదా. సో ఇవన్నీ ఫస్ట్ డ్రై చేసేసుకొని పచ్చిమిరపకాయలు ఇవన్నీ, దాని తర్వాత 1/2 hour అప్పుడు అయినాక ఆ మాయిశ్చర్ అంతా అయిపోయినాక దెన్ ఐ విల్ సెట్ ఇట్ అప్. అండ్
ఈ లోపల నేనేం చేస్తాను అంటే వేరే పనులన్నీ చేసేసుకుంటానండి. ఆ హాఫ్ అన్ అవర్ కూడా మనం వేస్ట్ చేయకూడదు కదా. సో బట్టలు నిన్న బయటకెళ్ళాం కదా, నేనేం మడతేయలేదనమాట. ఒక సైడ్కి పెట్టేసుకున్నాను బాస్కెట్లో బట్టలన్నీ. సో ఇప్పుడు అవి తెస్తూ వీకెండ్ అంటే మా వారు కిచెన్లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు, మా అమ్మాయి తిరుగుతూ ఉంటుంది. సో కబుర్లు చెప్పుకుంటూనే ఉంటామండి. తను ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, నేను వింటూ ఉంటాను. లేకపోతే ఆర్గ్యుమెంట్లు అన్నవి మొదలైపోతూ ఉంటాయి. కానీ పిల్లల్ని వాళ్ళకి ఏమనిపిస్తుందో అది ఎక్స్ప్రెస్ చెయ్యనియ్యాలండి. లేకపోతే అదే మనసులో పెట్టేసుకొని వాళ్ళ క్రియేటివ్ థింకింగ్కి కూడా అది హిండరెన్స్ అవుతుంది అనేసి నేను చదివానమాట. సో వాట్ ఎవర్ దే ఫీల్, అది తప్పు కావచ్చు, రైట్ కావచ్చు, అసలు ఫస్ట్ వీ నీడ్ టు లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ వాట్ దే ఫీల్. అప్పుడే కదా మనకు అసలు వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎటు ఉంది అర్థమయ్యేది, అండ్ అసలు వాళ్ళ భావం ఏంటి, హౌ డు దే ఫీల్ అబౌట్ అ పర్టిక్యులర్ థింగ్ అన్నది మనకి అర్థమవుతుంది. సో సండే అసలు ఇంకా ఫుల్ జోష్లో మా అమ్మాయి ఫ్రీ టైం అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటుంది. అండ్ ఇలా కొంచెం టైం ఫ్యామిలీతో చేస్తూ ఉంటామండి. ఫ్యామిలీ టైం అన్నది మస్ట్ అండ్ షుడ్గా ఇస్తూ ఉంటాము. అండ్ దెన్ ఇక్కడ ఈ వెజ్జీస్ అన్నీ మాత్రం నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఈ బట్టలు మడతేసే టైంలో ఇవన్నీ కొంచెం ఎక్స్ట్రా మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో అదంతా డ్రై అయిపోయింది. ఇంకా అన్నీ నీట్గా ఇట్లా టిష్యూ వేసి స్టోర్ చేసుకున్నాము అంటే 1 వీక్ వరకు ఏమి పాడవ్వండి. నేను కొరియండర్ ఇట్లా ఎక్కువ తెచ్చుకుంటాను. సో ఆల్మోస్ట్ 1-2 వీక్స్ వరకు కూడా నాకు ఫ్రెష్గా ఉంటాయి. కొరియండర్ కానీ, గ్రీన్ చిల్లీస్ కానీ ఇవన్నీ. అండ్ పాలకూర కూడా ఇట్లాగే స్టోర్ చేసుకున్నానండి. సో ఈ వీక్లో ఎప్పుడో కుక్ చేసేస్తాను 1-2 డేస్లో. వీకెండ్ అయితే నాది ఇలాగా రీసెట్ చేసుకోవటానికి అండ్ కొన్ని ప్రోడక్ట్స్ అన్నీ సెట్ చేసుకోవటానికి అండ్ కొంచెం సేపు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి నాకు సరిపోయిందండి. అండ్ మీరందరూ కూడా మీ వీకెండ్ చాలా రిలాక్స్డ్ వేలో ఎంజాయ్ చేశారు అని అనుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో డెఫినెట్లీ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. యూ ఆల్ హ్యావ్ అ గ్రేట్ డే. థ్యాంక్ యూ.